ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరుగుతుంది మరి దాని తర్వాత ఈ పిఎఫ్ సిసిఎస్కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగంగా కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పిఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనంకి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని అవి కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. 4 కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దానకిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎంపీగా వారి ఆలోచన వేరున్నా ఈ 3 అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, 3 మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతోట్లేమి డీజీపీని పెట్టలేదు ఇలా మేము. లేదా ఇంకొక కొంతమంది హార్డ్ కోర్గా ఉండేటువంటి ఆఫీసర్స్ని దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని మేము అట్లా పెడతలేము. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి పిఆర్సీ యూనియన్స్కు సంబంధించి, లేదా ఈరోజు విలీనం 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నాం, పెండింగ్ అని చేసుకొని పోతూ ఉన్నాం. ఆయన ఆధారపాధారగా చేసిన దాన్ని ఎన్నికల ముందర 50,000 కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అని ఇంటెలిజెన్స్ నివేదికకు నోటిఫికేషన్ వచ్చినాక 9 తారీఖు నాడు 9 నెలల ఇవన్నీ చేసినప్పుడు కొంత వ్యవస్థ ఉన్నది. అవి కూడా మేము ఎప్పుడు కూడా చెప్పలే. సాంకేతికంగా ఉన్నాయి కాబట్టి సమయం కావాలని కమిటీని వేసినాము. గతంలో మా కమిటీలో దయచేసి ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ, మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఎన్నడేం కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. మేము నియంతృత్వంగా సమ్మెను విఫలం చేయాలని చూస్తలేము కాబట్టి సమ్మె ప్రభావం ఉంటుంది కొంత. కానీ ప్రజలు వాళ్ళ ప్రయాణం పట్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం తన పని చేసుకొని పోవాల్సి వస్తుంది. అందుకు ప్రజలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ చూసే బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అంతే ఉంది అనే మాటను నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాదు, వాళ్ళ హస్తం ఉంది, గత ప్రభుత్వ హస్తం ఉంది అక్కడ వాళ్ళే యూనియన్ అప్పుడు కండిషన్ అప్పుడు అడగాలి కదా. రద్దు చేసినప్పుడు సపోర్ట్ చేయలే కదా. రద్దు చేసినప్పుడు సపోర్ట్ కాబట్టి ఇప్పుడు నడిచే ఎత్తునే వస్తారంటారు. ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము, ఇన్ని అంశాలను పరిష్కారం చేసినాము, ఇంకా అంశాలను పరిష్కారం చేస్తాను. ఇంత నేను మీ అందరి ముందట ఆన్ రికార్డులో చెప్తా ఉన్నాము. 32 29 అంశాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగాల్లో మీరు ఎవరైనా పోయి అడగండి ఆర్టీసీ కుటుంబ సభ్యులను. 16 గంటలు పనిచేయడం వల్ల ఒక రోజు ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకు, లేదా ఓవర్ డ్యూటీ ఇస్తారు. ఇటువంటి కొన్ని సాంకేతికమైన ఆనాతిగా వచ్చేటువంటి అంశాలని మార్పు చేస్తాం. మీరు కావాలనుకుంటే మాకేం అభ్యంతరం. మేము ఒట్టే పని దోపిడీ చేయాలని ఆలోచన లేదు. పని భారం పడుతుంది, కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తూ ఉన్నాం. అచ్చా, ఈవీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు సదరు పెద్దలంతా. 2018లో స్టార్ట్ అయిన ఈవీ బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మేము దాన్ని కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసి ఆ ఈవీ బస్సులు మేము మా సంస్థ నుంచే కొనుక్కుంటాం, ఆ ఇచ్చే బెనిఫిట్స్ ఏదో మాకే ఆర్టీసీకే ఇవ్వండి అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తూ ఉంది అనేక రాష్ట్రాలకు.